డాక్టర్ గారు, వెజ్ ఉప్మాలోనే చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, ఎందుకంటే వెజిటబుల్ కాంబినేషన్లో ఇస్తున్నాం కాబట్టి. అవునమ్మా. దానికి రాగి పిండిని యాడ్ చేసి దాన్ని మరింత హెల్దీ చేశారు మీరు ఈ రెసిపీలో. ఆ రెసిపీ ఏంటో చూద్దాం. ఉప్మా అంటే షుగర్ పెరగటానికి, బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి కారణం. దీనంతటికీ అందులో ఉండే కార్బోహైడ్రేట్సే 80% వరకు ఉండడం కారణం. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబరు, ప్రోటీన్ ఎక్కువ ఉండే విధముగా రాగులు ఉంటాయి. కొర్రలు దగ్గర ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయో రాగుల్లో కూడా అంతే. అందుకని అలాంటి రాగులతో వెజిటబుల్ ముక్కలు ఎక్కువ వేస్తే కార్బోహైడ్రేట్స్ కట్ అయిపోతాయి. ఈ ఉప్మా వల్ల ఇంతకు ముందు చెప్పిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాంటి హెల్దీ ఉప్మా రాగులతో ఎలా చేయాలో చూడండి. రాగి వెజిటబుల్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/4 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో రాగి పిండిని వేసేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఆ 2 వేసిన తర్వాత రాగి పిండిలో కొద్దిగా నీళ్లు వేసేసి ఆ పిండిని మనం అట్లా తడుపుతూ కలపాలి. ఉండలు లేకుండా రాగి పిండిని పొడి పొడిలాడే విధంగా కలపాలి. ఆ తర్వాత రాగి పిండిని ఆవిరి ట్రే పైన పోసేసి దాన్ని మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనివ్వాలి. 5-6 నిమిషాలు ఉడకనిస్తే ఆ రాగి పిండిలో పచ్చిపోతుందన్నమాట. అట్లా ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు ఈ రెండింటిని కొద్దిగా వేగనిచ్చి అందులో మినపప్పు వేస్తాం, కరివేపాకు, అల్లము తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు బద్దలు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మేగడ వేసేసి ఈ మేగడలో ఈ తాలింపు అంతటిని మెల్లగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులో క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము వీటన్నిటిని వేసి తాలింపులో కలిపేసి ఉప్మాకి 3 వెజిటబుల్స్ని మనం ఉపయోగించాం. కొంత ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి ఈ వెజిటబుల్ ముక్కలు ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ పచ్చి వాసన పోతుంది. మగ్గిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన రాగి పిండిని ఇందులో వేసేస్తాం. అంటే పొడి పొడిగా ఉప్మా రావటం కోసం ఈ టెక్నిక్ అనమాట. దాంట్లో కొద్దిగా నిమ్మరసం చల్లేసి కొబ్బరి తురం వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేస్తాం. ఇక చూసారుగా, అసలు రాగి పిండితో పొడి పొడిలాడే ఉప్మా, వెజిటబుల్ ఉప్మా. బొంబాయి రవ్వ ఉప్మాలు తింటే, పాలిష్ పెట్టిన గోధుమ రవ్వ ఉప్మాలు తింటే కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం ఎక్కువ వచ్చేస్తుంటే గుడ్ బ్యాక్టీరియాల బదులు బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఈ రాగి ఉప్మాకి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి ప్రేగులు క్లీన్గా ఉండి గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ తగ్గుతాయి, రాకుండా ఉంటాయి. అంత మంచిది ఈ రకమైన కాంబినేషన్లో చేసిన ఉప్మా. డాక్టర్ గారు, మరి జుట్టు బాగుండాలంటే బ్యూటీ టిప్స్ లో భాగంగా రకరకాల చిట్కాలు మీరు చెప్తున్నారు. అవి పెట్టండి, ఇవి చేసుకోండి అని చెప్పి. దానికంటే కూడా ఆరోగ్యం విషయంలో, అంటే దానికి తోడుగా ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా చిట్కా ఉందా? పెద్ద సూరకాయ 2టికి బాగా ఫేమస్. 1 చర్మానికి, 2 జుట్టుకి. పెద్ద ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందని తెలుసు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని తెలుసు. చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా పెద్ద ఉసిరికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టింగ్కే అనుకుంటాం, కానీ ఈ సౌందర్య సాధనంగా ఇది ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. ఇందులో ఉండే విటమిన్ సి 2 రకాలుగా ఎలా హెల్ప్ చేస్తుందంటే, 1 చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి, ఇక్కడ కొలాజన్ ప్రొడక్షన్ పెంచుతుంది. అట్లాగే జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే కొలాజన్ కూడా జుట్టు కుదుళ్ళని దృఢంగా ఊడిపోకుండా పరిరక్షించడానికి, అక్కడ కొలాజన్ హెల్దీగా చేయడానికి విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. అందుకని పెద్ద ఉసిరికాయని ఇటు ముడతలు పడకుండా చర్మం, ఇటు జుట్టు కూడా ఊడకుండా స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు. అలాంటి పెద్ద ఉసిరికాయని 2-3 రూపాయల్లో మీరు ఉపయోగించుకుంటే మంచిది. 1 పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడల్లా జ్యూస్ తాగేటప్పుడు, వెజిటబుల్ జ్యూస్, అందులో 2-3 ఉసిరికాయలు వేసుకుని త్రాగటం. 2వది, ఉసిరికాయ పొడి 1 స్పూన్ తీసుకుని దానికి తేనె కలుపుకొని రోజు ఒకసారన్నా నాకేయటం. ఇక 3వది, పెద్ద ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టుకుని ఆ ఎండబెట్టుకున్న ముక్కలను రోజుకు 1 అర డజన్ పదు చప్పరించటం. భోజనం అయిన తర్వాత ఒక్క పొడిలాగా అయినా సరే ఇలా వాడుకోవచ్చు. ఫ్రెష్గా దొరికినప్పుడు పెద్ద ఉసిరికాయని రోటి పచ్చడిలాగా చేయటం, వంటల్లో వేసుకోవటం. ఇలాంటి లాభాలు మనకి రావటానికి పెద్ద ఉసిరికాయ వాడుకుంటే మంచిదమ్మ. చర్మ సౌందర్యానికి, ఆ జుట్టుకి 2 రకాలుగా జుట్టు షైనీగా ఉండటానికి, తలలో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా.